హాయ్ అండి, వెల్కమ్ టు ఉషా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో క్యాప్సికమ్ టమాటో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. క్యాప్సికమ్కి కావాల్సినవి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అయితే ఇలా ఈ విధంగా కట్ చేసి అయితే మనం పక్కన పెట్టేసుకోవాల్సి ఉంటుంది. మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి, అలా అయితేనే బాగుంటుందండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చటపటలాడగానే కల్లమాకును కూడా వేసుకోండి. తర్వాత ఇవి వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా దీంట్లోనే వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ రాగానే మనం టమాటా ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఇంకొక 2 సార్లు బాగా కలుపుకుంటూ ఉండండి. టమాటా ముక్కలు కూడా కాస్త మెత్తపడిపోయేంత వరకు. ఇవి కూడా బాగా వేగిపోయాగానే మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వీటిలోనే వేసి బాగా ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మాత్రం వేయించుకోండి. కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. వేడి వేడిగా చపాతీలో, రైస్లో, రొట్టెలో దేంట్లోనైనా తినొచ్చు. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, ఇలా అయితే మనం ఉడకనించుకోవాలి. ఒక 5 నిమిషాలు మాత్రం పడుతుంది టైము. బాగా మగ్గేంత వరకు కాస్త వీటన్నిటిని బాగా కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడికిస్తూ ఉండండి. తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ అంతా బాగా ఒకసారి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా కుక్ అవుతూ ఉంటే ఆయిల్ మొత్తం మనకి పైకి అయితే తేలిపోతుంది. తర్వాత 1 స్పూన్ కారం అయితే వేసుకోవాల్సి ఉంటుంది. 1 స్పూన్ కారం అయితే వేసుకొని మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి. మనం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కాస్త కారం ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ లైట్గా అయితే వేస్తున్నాను కారం. మొత్తం ఈ మిశ్రమాన్ని ఇలా బాగా కలుపుకుంటూ ఉండండి. ఆయిల్ మొత్తం మనకి పైకి అనేది తేలిపోవాలి. అప్పటి వరకు ఉడకనివ్వండి. ఇక్కడ నేను పొయ్యి మీద అయితే చేస్తున్నానండి కర్రీ. చూడండి, ఈ విధంగా మనకి ఆయిల్ అనేది మొత్తం పైకి అయితే తేలిపోతూ ఉంటుంది. అలా అయితే మనకి అవి బాగా కుక్ అవుతున్నాయని మధ్యలో ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. దాని తర్వాత మనం మిక్సీకి వేసుకున్న పల్లీ పౌడర్ని వేయించుకొని మిక్సీకి వేసుకున్న పౌడర్ని దీంట్లో వేసి మొత్తాన్ని బాగా ఒక్కసారి పట్టించాక ఇలా కలుపుతూ ఉండండి. ముక్కలకి అంతా పట్టించాల్సి ఉంటుంది బాగా. ఒక 10 నిమిషాలు ఇలా ఉడకనించుకోండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. రైసు, చపాతీ, రొట్టి దేంట్లోనైనా తినవచ్చండి. టేస్ట్ మాత్రం ఒక లెవెల్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.